సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి వాటి గైడ్ లైన్స్ గురించి చెప్తారా? సో వీటిలో ఇవన్నీ కూడా ఏంటంటే 2018 నాటి తాలూకా ట్రేడింగ్ గైడ్ లైన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్కి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా గైడ్ లైన్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది. కోవిడ్ తర్వాత చాలా ప్లాట్ఫామ్స్ విచ్చలవిడిగా రావడం, క్రిప్టో ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ బాక్స్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏంటి అంటే వాటి పాత గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బట్టి ప్లే స్టోర్లోని, యాప్ స్టోర్లోని ఎంపానల్ అయిపోవడం, తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకొని చేస్తున్నారు. అలా కాకుండా కొత్త ఫార్మాటు, కొత్త గైడ్ లైన్స్, కొత్త ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మారుస్తాము అని చెప్పేసి ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. మేజర్గా దీనివల్ల ఏమవుతాయంటే కనుక అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ తాలూకా యాప్స్ మాత్రమే మనకి ఈ యాడ్స్ కింద రావడం, ప్లే స్టోర్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే పూర్తిగా వివరాలు అనేటువంటిది దీని గురించి ఇవ్వలేదు. బట్ ఒకవేళ నిజంగా వస్తే కనుక చాలా వరకు అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయని చెప్పేసి ఈజీగా చెప్పుకోవచ్చు మనం. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకునేటప్పుడు చాలా క్రిప్టో కరెన్సీస్ తాలూకా యాప్స్ అనేటువంటివి ఆల్రెడీ మూతపడ్డాయి. ఎందుకంటే మనం ఏదైనా ప్లాట్ఫామ్లోకి డబ్బులు వేయాలి అనేటప్పుడు దానికి ముందు కొంతవరకు ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కలెక్ట్ చేయడం అండ్ డిడక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పన్ను ఏదైతే కట్టాలో, మనకు వచ్చినటువంటి లాభాల మీద పన్ను ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎక్కువగా ఉంది క్రిప్టో కరెన్సీస్కి వచ్చేటప్పుడు అయితే. సో ఇప్పుడు దానికి ఆల్రెడీ కొంతవరకు మూతపడ్డాయి. ఇప్పుడు ఆర్బీఐ కొత్తగా ఇవ్వబోయేటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దానివల్ల చూసుకునేటప్పుడు ఇంకొన్ని మూత పడతాయి ఈజీగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.